సనాతన ధర్మం నిర్దేశించిన ఒక్క ధర్మ కార్యం చేసిన ఆత్మానందంతో పొంగిపోతారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంత జనరల్ మేనేజర్ ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కంచెల సత్యనారాయణ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వారిలో స్వార్థం ఉండదని అన్నారు. గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ప్రవాస ఆంధ్రులైన కంచెల సత్యనారాయణ సేవానిరతి అభినందనీయమని అన్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా పేద ప్రజలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు కుట్టు మిషన్లను కూడా సమకూర్చారని అన్నారు. జన్మభూమిని మర్చిపోకుండా వారు చేసిన సేవానిరతి అభినందనీయమని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, బుద్ధరా సత్యనారాయణరాజు, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు ఇచ్చారు. మన దేశం కాకుండా వేరే దేశంలో ఉన్నా కూడా సొసైటీకి ఏదో చేయాలన్న తపంతో తమ వంతు కార్యక్రమంగా ఈరోజు అడబాల ట్రస్ట్ నుంచి మరెన్నో ఒక 20 మంది ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి నిత్యావసరాలు ఇచ్చారు. వారు అక్కడ ఉన్నా కూడా మానవతా దృక్పథం చూపించారు. అలాగే ప్రతి మానవుడు తనకు ఉన్నంతలో ఎంతో కొంత సొసైటీ పట్ల సొసైటీకి ఎంతో కొంత సర్వీస్ చేయాలన్న దృక్పథం ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే దేశంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మనం ఇచ్చే స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మీ శక్తికి మించి సాయం చేస్తే మా భారతదేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది, పేద ప్రజలు లేకుండా ఉంటుంది. వారు మన అభిమానంతో అడబాల ట్రస్ట్ చేసేటువంటి సేవా కార్యక్రమాలని వారు చూసి వారికి కూడా సహకారం అందించాలి. ఇక్కడ తీసుకునేటటువంటి ప్రయోజనం పొందేటటువంటి ప్రాణాంత వ్యాధిగ్రస్తులకి సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో మానవతా దృష్టితో ఈవేళ వారికి ఆహార దినుసులు అందించడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాగ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి అన్ని రకాలైనటువంటి ఆహార దినుసులు అందించేటటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అభినందనలు. ఈ రకమైనటువంటి మానవతా దృష్టితో సేవా కార్యక్రమం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి కంచెల సత్యనారాయణ గారికి, న్యూజిలాండ్లో ఉన్నటువంటి వారికి మన అడబాల ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.